నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని తిలక్ నగరు సంజీవ నగర్లో ఉన్నాము. సో ఎందుకు ఇక్కడికి వచ్చినాం ఈ కాలనీ కంటే ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో మొత్తం కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అమ్మో దోమ. ఈ దోమలు చాలా దారుణంగా ఉన్నాయి, నరకం చూపిస్తూ ఉన్నాయి. సాయంత్రం 5-6 అయిందంటే జాలిగా దోమల బ్యాటు, ఆల్అవుట్, అగరబత్తీలు ఈ మూడు ఆయుధాలని పెట్టుకొని ఉండాలి. ఈ మూడు ఆయుధాలు కనుక లేకపోతే ఆ రోజు ఒళ్ళంతా దోమలు కుట్టుడు, తెల్లారి దవాఖానకు పోవుడే. సో ఇట్లా చాలా దారుణంగా ఉన్నది. ఇక రాత్రి పగలు తేడా లేదు. జనరల్గా వర్షాకాలము ఎక్కువగా దోమలు ఉంటాయి, ఎందుకంటే ఈ వాటర్ ఇదంతా కూడా స్టోరేజ్ అవ్వడము, లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తను అంతా కూడా తొలగించకపోవడం, ఇట్లా కొన్ని కారణాలు ఉంటాయి. కానీ దీనికి కాలంతో సంబంధమే లేదు అసలు ఈ దోమలకి. ప్రస్తుతం ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చినా కూడా దోమలు స్టిల్ నా వర్షాకాలం కంటే ఎక్కువ దారుణంగా ఉన్నాయి. కేవలం ఈ తిలక్ నగరో లేకపోతే ఈ సంజీవ నగరో కాదు, కుకట్పల్లి పో, షెల్లింగంపల్లి పో, ఇటు అంబర్పేట పో, లేకపోతే ఇంకా కొంచెం పైకి ఇటు ఓల్డ్ సిటీ పో, ఎటు పోయినా కూడా నగరం అంతా దోమలు జనాలను నరకం చూపిస్తూ ఉన్నాయి, రక్తం తాగుతూ ఉన్నాయి. సో దీనికి తోడు అధికారులు ఎక్కడికక్కడ ఈ దోమల ఫాగ్ పేరుతోటి దోచుకోవడము, వాటాలు పంచుకోవడము, ఫోన్పేలు, గూగుల్ పేల ద్వారా మరి ఎవరి షేర్లు వాళ్ళు, సర్కిల్కి సంబంధించిన అధికారికి వాటా వెళ్ళిపోవాలి, ఏదైతే ఈ ఫాగింగ్ కొట్టేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో ఆయన వాటా ఆయనకి వెళ్ళిపోవాలి. సో రీసెంట్గా మల్కాజ్గిరికి సంబంధించిన సర్కిల్లో బయటపడ్డది ఈ భాగవతం అంతా కూడా. రోజుకు ఇప్పుడు ఏదైతే ఆ సర్కిల్కి సంబంధించి 100 లీటర్ల డీజిల్ ఈ ఫాగింగ్కు ఖర్చు చేయాలి, 100 లీటర్ల డీజిల్ వాడాలని చెప్పేసి అధికారులకు ఆ డీజిల్ వస్తే కేవలం 30 లీటర్ల డీజిల్ మాత్రమే వాడతారు. మిగిలినటువంటి 70 లీటర్ల డీజిల్ ఆ పెట్రోల్ బంకుల్ని అమ్ముకొని ఇక ఫాగింగ్ కొట్టులేదు, ఏం లేదు. ఎందుకంటే ఎవరు జనాలు అడగరనే ఒక ఆలోచన. ఇట్లా అధికారుల వైపు దోమల కంటే ఎక్కువ దోచుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే దానికి తోడు దోమలు రక్తం తాగుతూ ఉన్నాయి. ఇక చెప్పవశం అయితే లేదు. సాయంత్రం అయితే మీకు అద్భుతమైనటువంటి విజువల్ చూపించేవాడిని, బట్ ఆ ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఖచ్చితంగా తొలివేలు గ్రౌండ్లోకి వచ్చింది. అసలు జనాలు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ పోయినా వినిపిస్తున్న మాట అమ్మో దోమ అంటే భయం, నరకం చూపిస్తున్నాయి అంటున్నారు. సో చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళు డే టైంలో కూడా దోమల బ్యాట్ పెట్టుకున్నారు. మనం ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా వస్తే కూడా వాళ్ళు కుట్టు మిషన్ పని చేసుకుంటా ఉన్నారు, దోమల బ్యాట్ పక్కన పెట్టుకున్నారు, ఆల్అవుట్ ఆన్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే దోమలు చాలా దారుణంగా గరుస్తూ ఉన్నాయట. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, రెగ్యులర్గా ఈ దోమలు ఉంటాయా లేకపోతే ఇంతకు ముందు తక్కువ ఉండేదా? రెగ్యులర్గా ఇప్పుడైతే రెగ్యులర్గా ఉంటున్నాయి. 6 అయిందంటే కంపల్సరీ దోమలు, విపరీతమైన దోమలు. బ్యాట్ పెట్టినా, అగరబత్తులు పెట్టినా, ఆల్అవుట్ పెట్టినా ఆ దోమలు పోయేటట్లేదు. కుట్టి రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరు కూడా పొగ మందు కొట్టట్లేరు, అవి అసలు ఏం చేయట్లేరు, ఎవరు పట్టించుకున్నట్టట్లేరు. ముందు వర్షాకాలం ఎక్కువ దోమలు ఉండేది, బట్ ఇప్పుడు సీజన్ కూడా మారిపోయింది, ఎండాకాలం వచ్చింది. వర్షాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు, అన్ని కాలాలలో దోమలు ఖచ్చితంగా 6 అయిందంటే కథం. ఇక విపరీతమైన దోమలు పొద్దంతా కూడా ఉంటున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొద్దంతా కూడా తిరుగుతూనే ఉన్నాయి మిషన్ రూమ్లో. అది కావాలంటే చూసుకోండి, పెట్టండి. అధికారులు వస్తురా అంటే ఈ పొగ ఫాగింగ్ అట్లాంటివి చేస్తున్నారు రెగ్యులర్గా, వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో కాదు కదా, నెలకోసారి చేసేటోడు కూడా లేడు. మొన్న చేసిర్రు, ఇన్ని రోజులకు కంప్లైంట్ చేస్తే, మా పిల్లలు ఇక్కడ కంప్లైంట్ చేస్తే అప్పుడు చేసిర్రు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, అధికారులు లేరు, ఎవరు వచ్చేటోడే లేడు ఇక్కడ. ఏ కార్పొరేటర్ లేడు, ఎవరు లేడు. మాకు మేమే కార్పొరేటర్లు అయిపోతున్నాం, మాకు మేమే ఉంటున్నాం ఈ గలీలలో. అప్పుడు దోమలతో భరించలేక ఆరోగ్య సమస్యలు ఏమొస్తా ఉన్నాయి, ఇట్లా దోమలు జ్వరాలు, దగ్గులు, తుమ్ములు, పిల్లలు వాడడం, డెంగ్యూ వ్యాధి ఇలాంటివన్నీ, మలేరియా ఇలాంటివన్నీ వస్తున్నాయి. కోరంట్ హాస్పిటల్ పోవడం, చూయించుకోవడం, మందులు మింగడం, పండడం, ఇదే పని అవుతుంది. ఇంత మించి ఏం లేదు. బెందులు వచ్చినాయంటారు ఎట్లా? దోమలు ఈ మచ్చలని దోమలు కడిచి ప్రశాంతంగా లేదు. పొద్దున్న దాకా తెల్లని దాకా ఒకటే కడుచుడు. అవి ఇంతలా ఉన్నాయి దోమలు, ఇంతలా దోమలు. బాత్రూమ్లలో అయ్యే ఉన్నాయి, ఇళ్ళల్లో అయ్యే ఉన్నాయి, వంట రూమ్లో అయ్యే ఉన్నాయి. అన్ని దోమలు, బయటికి వెళ్తే దోమలే ఉన్నాయి. ఇంతగానో దోమలతో ఇన్నాళ్ళు బాగా కొట్టిరు, కానీ ఇప్పుడు ఎవ్వడు వస్తలేడు కొట్టడానికి, మందు కొట్టడానికి వస్తారు. వాళ్ళు మొత్తము దోమలకు మందు కొట్టమని ఇస్తే వాళ్ళ సగం వాటాలు పంచుకుంటున్నారు కదా, వస్తలేరు, ఎవ్వరు కొడతలేరు దోమలు. మొన్న అనంగా వచ్చి అక్కిట్ల పొంటే కొట్టుకుంటే పోయారు, కానీ ఇట్లా ఇళ్ళల్లో కూడా పెట్టలేరు వాళ్ళు పైపులు. వరకు ఉండేది ఇట్లా సాయంత్రం 6 కాగానే ఈ దోమలు గినియానం వచ్చేది గానం లేకుండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2-3 నెలల నుంచి బాగా అయినాయి దోమలు, మస్తు దోమలు ఇంతలా ఉన్నాయి. ఆ దోమలతో తట్టుకోలేకపోతే బెందులు, అన్ని బెందులు గోకి బెందులు వస్తున్నాయి మాకు. ఇప్పుడు మనం అంటే జర పెద్దగా ఉన్నాం, మీ హాస్టల్ దోమల కొట్టుడో బ్యాటో గిటో ఉంటాడు. ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా తల్లి, వాళ్ళకి దోమలు కరిచి కూడా తెలియదు. 2-3 నెలల బాబులు లేకపోతే సంవత్సరం పెడుతున్నాం దోమలు కరవకుండా, ట్యూబ్ తెచ్చి పెడుతున్నాం. ఉన్నారు మా పిల్లలు, చిన్న పిల్లలే ఉన్నారు, వాళ్ళకి మందు పెట్టి పండ పెడుతున్నాం. తెల్లని దాకా నైట్ అంతా పొద్దంతా ఉంటున్నాయి. పని చేసి వచ్చిన ప్రశాంతంగా కూడా ఉంటలేదు, అట్లా ఉన్నాయి. మేము కాలువ పక్కకే ఉన్నాం కదా, ఇంకెక్కువ ఉన్నాయి.
చాలా ఉన్నాయి. ఏం చెప్తారమ్మా అధికారులు ఎవరు కూడా ఇక్కడ వస్తలేరు అంటున్నారు, మరి ఎట్లా ఎట్లా లేరు ఎవ్వరు వస్తలేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకో, కాలువ కూడా సాఫ్ చేస్తలేరు, ఏది లేదు. పైన అప్పుడు నీట్గా ఉండే కాలువ, ఇప్పుడు మొత్తం చెత్త అది నిండిపోయింది. దానివల్ల మాకు దోమలు వచ్చేస్తున్నాయి. అప్పుడు చేసేది లంకిని పెట్టి చేసేది, ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు. ఇప్పుడు ఆ కాలువ ద్వారా మాకు బొచ్చడి దోమలు వస్తున్నాయి. పొద్దుతో ఒకటే కడుసుడు ప్రశాంతం. ఒక కూర వండుకుందామన్నా, కూరగాయలు కోసుకుందామన్నా అయ్యే మొక్కల నిండా బారాడుతున్నాయి. తినేటప్పుడు ఇబ్బంది ఉన్నట్టు. మొత్తం దోమలతో తట్టుకోలేకపోతున్నాం. ప్రధానంగా ఈ దోమలు ఒకటేనా, ఇంకేమైనా ఇబ్బంది అవుతున్నాయి? కక్కుడు వాంతులు అట్లా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి? అక్కడ వామిటింగ్స్ అయితే ఏం లేవు. ఈ దోమల మూలంగా ఫీవర్లు వస్తున్నవి, డెంగ్యూ మలేరియా అనేవి ఉంటున్నాయి కదా, అవి వస్తున్నవి. చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వస్తలేరు. అదొకటి చెప్పండి అంతే. అంటే ఈ చెత్త ఊడ్చడము, ఈ చెత్త దూర్చడము, చెత్త ఏమైనా ఉంటున్నాయి ఇట్లా చెత్త? ఇక్కడ ఏం చెత్త ఏం లేదు కదా, చెత్త ఏం లేదు. మరి ఇంత నీట్గా ఉన్నది గల్లీ కూడా చూడు. దోమలు వస్తున్నాయి. అదేమో మరి 15 అసలు రూల్ 15 డేస్కి ఒకసారి పొగ కొట్టాలి ఇక్కడ, కానీ ఎవరు లేదు కొట్టడానికి, ఎవరు వస్తలేరు కదా. అసలు రూలు 15 డేస్కి ఒక పొగ కొడితే బాగుంటుంది, పొగ కొట్టకపోతే ఎప్పుడు ఇలానే ఉంటుంది. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫీవర్స్, డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తున్నాయి కదా, దానివల్ల అందుకే మేము కోరుకుంటున్నాము కనీసం 1 వీక్ ఒకసారైనా వచ్చి పొగ కొట్టాలని కోరుకుంటున్నాము. 1 వీక్ ఒకసారి రాబట్టు. అవునండి. ఎవరైనా పోనీ జిహెచ్ఎంసీ వాళ్ళ మిగతా వాళ్ళు వచ్చి చూసిపోతారు, అడుగుతారా ఏమన్నా? లేదండి, ఎవరు రారు ఇక్కడ, ఎవరు వచ్చి చూడరు. క్లీనింగ్ మాత్రం మాది మేమే చేసుకుంటాము, ఎవరు చేయరు. మళ్ళీ ఇది క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ డ్రైనేజ్ తీస్తారు కదా, డ్రైనేజ్ తీసిన తర్వాత అది కనీసం 15 డేస్ మొత్తం అట్లనే ఉంటుంది, వేస్టేజ్ అట్లే ఉంటుంది. అది కూడా మేము కాల్స్ చేసి అప్పుడు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, గల్లీలు చిన్నగా ఉన్నాయి కొంచెం, దాంట్లో కూడా మాకు ఇబ్బంది అవుతుందండి మెయిన్గా. ఇక్కడైతే హ్యాండిక్యాప్డ్ పాప కూర్చుంటుంది, డ్రైనేజ్ మొత్తం ఇక్కడ వేస్టేజ్ ఉంటుంది. ఆ పాప మొత్తం పీల్చుకుంటూ కూర్చుంటుంది. పాపం అనిపిస్తుంది కదా ఎవరికైనా అని. ఈ దోమల తెరలు ఇవన్నీ కూడా వాడుతున్నారు అట్లే? అన్నీ వాడుతున్నాము. అవి దోమల తెరలు వాడితేనేమో అలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దగ్గు అలాంటివి వస్తాయి. ఇక్కడేమో ఇట్లా పొగ కొట్టకుండా ఉంటారు. ఏం చేయాలి మేము అసలు? ముఖ్యమంత్రికి ఏమని చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి కూడా? రెడ్డి వచ్చి చూడాలి ఇక, ఆయన ప్రభుత్వం వచ్చిన కాంచి మంచిగా చల్లగా చేస్తుండు, అన్నీ చేస్తుండు. మంచి ఓట్లు వేసి గెలిపించినందుకు మంచిగా మహాలక్షలా చేసిండు. ఇక తిరుగురు, ఇక రోడ్ల మీద గాలిలో లెక్కని ఫ్రీ బస్సులు ఒకటి పెట్టిండు, తోలిండు. ఇక మంచిదే, ఇక ఫ్రీగా పెట్టిండు తిరగనికి. ఇక ఇంటికాడ కూర్చొని గాలి లెక్క తిరిగిరారు బిడ్డ అని పెట్టిండు. ఇక మా లక్ష్యం అన్నాడు, ఈ లక్ష్యం అన్నాడు, ఆ లక్ష్యం, ఏ లక్ష్యం లేదు. ఇక పొందుతోడు పొందుతుండు. ఫ్రీ బస్సు కాకుండా మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీకు? ఏం చేసే ఫ్రీ బస్సు తీసేసి మంచి ఛార్జీలు పెట్టాలి, స్టూడెంట్లకు పెట్టాలి. చదువు వాళ్ళకి, పేదవాళ్ళని ఉన్నటోళ్ళకి వాళ్ళకు మంచిగా విద్య. 2500 ఇస్తే కూడా ఇట్లే వద్దంటారా? వద్దు, అవసరమే లేదు. బంగారం ఇస్తే కూడా ఇట్లా వద్దంటారా? సోమరపోతులు వేయడం ఎందుకండి, చేసుడెందుకు? సోమరపోతులు వేయద్దు. ఆ బంగారం రేట్లు తగ్గించవాను, ఆ పెట్రోల్ రేట్లు తగ్గించవాను, అన్నీ ఏమను. అందరు పని చేసుకొని బతకడానికి ఒక డ్యూటీలు ఇవ్వమను. ఫ్రీ బస్సులు ఈ సోమరపోతులు చేయడానికి ఆడలకు 2500 ఇస్తాయి, ఎందుకు? అవసరం లేదు అవి. మీరంటే ఈ ఫ్రీ బస్ వద్దని అంటారు, కానీ ఇప్పుడు నాస్ట్ మోపిలగాడు ఎందుకు ఈ ఫ్రీ బస్ తీసేయి ఆడవిళ్ళు ఉత్తమ తిరుగురు అంటే కొట్టనే కొడతారు. ఎందుకు కొడతారు? ఏం ఫ్రీ బస్ ఏం పెట్టద్దు, స్టూడెంట్లకు పెట్టాలి. జబ్బులు వస్తే ఏమంటారు, దవాఖాన్లకు ఫ్రీగా చూపించాలి. పేదవాళ్ళు లక్షలు పెట్టుకోలేము కదా, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇయ్యేది అది చూడమను. స్టూడెంట్లకు, పేదవాళ్ళు చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఫీజులు కట్టమను. ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో చదివించాలంటే ఫ్యామిలీలు సబరైతురు అంత, అవన్నీ తగ్గించవను. కానీ ఈ ఫ్రీగా పెట్టి పబ్లిక్ని మొత్తం సోమరపోతలు చేసి రోడ్ల మీద గలీజ్గా మంచిగా లేదు. ఈ ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కడంటే అక్కడ తిరుగుతాను. ఫ్రీ బస్ ఎందుకండి? అవసరమే లేదు, అది అవసరమే లేదు. మంచిగా ఫ్రీ బస్ తీసేసి స్టూడెంట్లకి, ముసలి వాళ్ళకి, వీళ్ళకి ఏజీ తప్పు ఉన్న వాళ్ళకి మంచిగా పెట్టమని, మంచిగా చూసుకోమని. ఇలాంటివన్నీ అవసరం లేదండి. అమ్మా ఇప్పుడు నువ్వంటే ఇంటికాడ కూర్చుంటుండవచ్చు, కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు నౌకరికి ఆడపిల్లలు, వాళ్ళకి మంచిగా బెనిఫిట్ అవుతుంది కదా, నెలకు 3-4 వేలు మిగులుతున్నాయి కదా వాళ్ళకు. ఏమిటికి? ఫ్రీ బస్ వలన ఇప్పుడు డబ్బులు ఉన్న ఫ్రీ బస్ ఎక్కుతుంది, డబ్బులు లేనా ఎక్కుతుంది, గరీబ్ ఆమె కూడా ఎక్కుతుంది. అందరు ఎక్కే వరకు ఏమవుతుంది, ముంగల కూర్చున్నామే సీటు, మళ్ళీ మూల ముసలోళ్ళు, వీళ్ళు చిన్నపిల్ల తల్లులు మీ సీట్ ఇస్తామని కూడా అంటలేరు. ఇంత కూడా లేదు. లేదు, ఎవరికి మగవాళ్ళని అయితే మొత్తం తీసి పడేస్తారు లెక్కల లేకుండా. మగవాళ్ళని అట్లా దౌర్జన్యం చేస్తారు ఆడోళ్ళు.
అందుకని ఫ్రీ బస్సు మొత్తానికే తీసేసి ఆ 2500 ముసలోళ్ళకి కాక వచ్చేవాళ్ళకి ఇస్తున్నారుగా 2500 ఇవ్వమను. అదే మేము ఫ్రీ బస్సులనే అయ్యే పైసలు పెట్టుకొని ఫ్రీ బస్సు ఎక్కుతాం మేము. డ్రైవర్లతో మాటలు పడుతున్నాం, కొట్టుతుర్రు, డ్రైవర్లను కూడా కొడుతుర్రు, తిడుతుర్రు. పాపం డ్రైవర్లు ఏం చేసిర్రు, ఎక్కించుకో లేడీసే దౌర్జన్యం చేస్తారు మొగోళ్ళ మీద చాలా. మేము కూడా ఆడోళ్ళమే, కానీ అట్లా చేయదు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వను. ఆ ఫ్రీ బస్సులు ఎందుకు? ఆ పైసలు ఎన్ని పైసలు వ్యర్థం చేస్తుండు రేవంత్ అన్న. అట్లా చేయొద్దు. లేని వాళ్ళకి గరీబులను ఆదుకోమ్మాను, గరీబులను ఆదుకోమ్మాను, ముసలి వాళ్ళని ఆదుకోమ్మాను. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా, ఆ 4000 ఇవ్వండి నెలకు. ఆ ఫ్రీ బస్సు పెట్టేవాళ్ళు చేయమను. లేని వాళ్ళకు ఆదుకోమ్మాను, కానీ దండం పెడితే ఫ్రీ బస్సు మాత్రం తీసేయమను. రేవంత్ అన్నకు చెప్తున్నా. ఓట్లేదు కాదు నిన్ను నన్ను ఇది చూసేటోళ్ళు తిడతారేమో, అరే మేము మంచిగా ఫ్రీ బస్ పోతుంటే మీకేమవుతున్నది నాయన ఫ్రీ బస్ బంద్ చేయమంటారు. కానీ మరి మొగోళ్ళని కొట్టుడు, దౌర్జన్యం చేసుడు, తిట్టుడు. ఎక్కిన వాళ్ళకి సీటు, ఎక్కని వాళ్ళకి సీట్ లేదు, నిలబడి ఎంతగానో మొత్తం. ఇప్పుడు 50% ముసలిది ఉంటుంది, నేను కూర్చున్నా అంటే సీట్ లేదు, మొక్కలు నొప్పులు, సీట్ ఇస్తలేరు. ఫ్రీ బస్సు పెట్టడం వాళ్ళు అందరు ఎక్కుతున్నారు కన్నా. ఉన్నోడు ఎక్కుతుండు, లేనోడు ఎక్కుతున్నారు, అందరు ఎక్కుతారు. ఆడవాళ్ళు యాత్రలు కూడా తిరిగి వస్తున్నారు. ఆ ఫ్రీ బస్సు ఒక్కటి తీసేస్తే డబ్బులు ఉన్నా బస్కే పోతారు, డబ్బులు ఉన్నా కూడా బస్కే పోతుంది. ఆ 2500 ఇస్తాను కదా, అవి పెట్టుకొని నేను పోతారు, అయ్యబోతారు. మొత్తం మీద సంక్షేమ పథకాలని తగ్గించుకొని ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా ఈ దోమల సమస్యలు కాకపోవచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. ముసలిలకు పెన్షన్ల పెంపు మీద ఫోకస్ చేయండి తప్ప ఈ ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేయదని చెప్పేసి ప్రజలు చైతన్యవంతులకు చెప్తా ఉన్నారు, మహిళలకు చెప్తా ఉన్నారు. మేము మహిళలుగా మేము బస్సులో ఎందుకు తిరగాలి, డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఆ ఫ్రీ బస్సును చాలా వృధా చేస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పథకాలు వద్దని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. 1,50,000 జీతం ఉన్నోళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతారని చెప్తా ఉన్నారు. సో అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ కాలనీలకు వస్తే కనీసం ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రావట్లేదు, బట్ చాలా నీట్గా ఉన్నది, అంత వాళ్ళే క్లీన్ చేసుకుంటా ఉన్నారు. ఇంత నీట్గా ఉంచుకున్నా కూడా చాలా దారుణంగా దోమలు. ఈ పక్కనే ఉన్నటువంటి నాలా క్లీన్లెస్ లేని చెప్తా ఉన్నారు. రీసెంట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ ఇక్కడికి వచ్చి ఫాగింగ్ నడవనటువంటి పరిస్థితి కనిపిస్తుందట. ఇంత ఫాగింగ్ చేసినా కూడా దోమలు విచ్చలవిడిగా కేవలం ఈ తిలక్ నగర్ ఈ ప్రాంతాలే కాదు, ప్రతి ఒక్క ప్రాంతం. ఇక ఈ మూసిని ఆనుకున్నటువంటి వాళ్ళ గోస చెప్పవశం కాదు. ఇక వాళ్ళు రాత్రి అంతా కూడా జాగారాలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు శివరాత్రి వాళ్ళకు దోమల బ్యాట్ లేకున్నా, ఆల్అవుట్ లేకున్నా, ఇక ఒకవేళ ఈ మచ్చటి జాలి లేకపోయినా కూడా వాళ్ళకు ప్రతిరోజు శివరాత్రి జాగారమే. అటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు డే టైం కాబట్టి కొంత మనకు దోమలు ఎక్కువగా కనిపించకపోవచ్చు, బట్ ఇంట్లలో ఉన్నాయి. కానీ సాయంత్రము 5, 6 అయితే ఒక్కసారి లైట్ కనుక ఆన్ చేస్తే ఆ లైట్ చుట్టూ దోమలే. ఇక చిన్న పోరల పరిస్థితి మరీ దారుణం. ఇక కార్పొరేటు హాస్పిటల్, ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఈ దోమలతోటి దవాఖాన పాలైతే ప్రైవేట్ హాస్పిటల్ క్యాష్ చేసుకుంటా ఉన్నాయి. ఈ కోరంటీ లాంటి ఫీవర్ ఆసుపత్రికి పోతే రెగ్యులర్ కేసులు వైరల్ ఫీవర్ తోటి, దోమల నరకంతో భరించలేక చాలామంది పోతూ ఉన్నారు. సో దారుణంగా ఉన్నది, మరీ దారుణంగా ఉంది. ఒక్కసారి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. అనేక కథనాలు వస్తూ ఉన్నాయి, నగరంలో దోమల నరకం చూపిస్తూ ఉన్నాయని అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ జనాల్ని గరిచే దోమలు పోయి ఆ అధికారులను గరిస్తే బాగుండు, అట్లనైనా మేలుకుంటారేమో. అయ్యో మమ్మల్ని ఇంత గరుస్తున్నాయంటే సామాన్య జనాలు ఎంత గరుస్తున్నాయని అట్లనైనా మేలుకుంటారేమో. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన నేను మల్కాజ్గిరి లాంటి కొన్ని సర్కిల్లో ఈ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అధికారులంతా కూడా ఒకటైరట. అరే 100 లీటర్ల డీజిల్ని ఈ దోమల పొగ కోసం మీరు ఖర్చు చేయాలని చెప్పేసి 100 లీటర్ల డీజిల్ని ఇస్తే వీళ్ళందరూ వాటాలు పంచుకుంటున్నారట. 30 లీటర్లు పొగ కొట్టాలి, ఇంకో 70 లీటర్లు అదే పెట్రోల్ బంక్లో వానికి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి. ఇది మనం చెప్తున్నది కదా. ఆ కార్మికుల్లో పనిచేసే ఒక కార్మికుడు ఫోన్పేలు, గూగుల్ పేల ద్వారా మేము ఒక్కొక్కరు వాటా మాది గింతుందని చెప్పి వాళ్ళు ఇవాళ మీడియా ముఖంగా బయట పెడతా ఉన్నారు. అంటే ఇంత దారుణం జరుగుతూ ఉంది. ట్యాక్సులు కట్టేదేమో సామాన్య ప్రజలు, ఆ ట్యాక్సుల మీద దాచుకునేదేమో ఇట్లా అధికారులు, ప్రభుత్వాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు ఈ పట్టణ శాఖకు మీరే ఉన్నారు, ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను షార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఒక సమీక్ష పెట్టి అన్నారు, చెత్త ఎక్కడ కనబడ్డా అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని ఉద్యోగంలోకి తీసేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అధికారులు ఎవరైతే ఉంటారో మీరు ఇంట్లో పడుకోండి కాదు, పొద్దుగాల 6 గంటలకు లేచి జనాలలో తిరగాలి. చెత్త ఎక్కడ ఉందో అక్కడ చూసి వెంటనే క్లీన్ చేపియాలి. నేను రంగంలోకి దిగితే ఒకవేళ నాకు చెత్త కనిపిస్తే వెంటనే డిస్మిస్ చేస్తా అని ఆయన చెప్పి దగ్గర వారం రోజులు అవుతున్నది. బట్ అధికారులు ఏడ తిరుగుతారో ఏడ కనిపిస్తలే. కనీసం ఫాగింగ్ కూడా వస్తున్నామా? ఎవరైనా మీకు ఇక్కడ జోనల్ కమిషనరో లేకపోతే మున్సిపాలిటీలో వచ్చిరా? ఎవ్వరు రారు.
మాది మేమే క్లీన్ చేసుకుంటాం ఇక్కడ. ముఖ్యమంత్రి వస్తా అంటాడు కదా ఇదంతా చూసిపోనికి. ఎప్పుడు వస్తాడు? రేవంత్ అన్న కొంచెం సేపు కూర్చోమని ఇక్కడ కూర్చోమని రేవంత్ అన్నని దోమలు ఎట్లా కడుస్తాయో ఆయన ఏసీలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం తెలియదు. మేము బయట ఉంటాం కాబట్టి మా దోమలు కడుతున్నాయి. రేవంత్ అన్న ఒకనాడు వచ్చి అనుకోమంటారు అయితే కూసమ్మంటే పండుకోవద్దు, కూసమ్మాను దోమలు ఎట్లా కుడతాయి అర్థం తెలుస్తుంది రేవంత్ అన్నకు. అదే మేము చెప్పే మాకు దోమల బాధ ఎందుకు ఇన్నేళ్ళ నుంచి లేదు దోమల బాధ. ఇప్పుడు మురికి కాలువ సాపు చేపియవాను మాకేమి ఆయన ఏమి ఇయ్యదు ఆస్తులు పాస్తులు కానీ ఆ మురికి కాలువ సాపు చేయమని మాకు దోమలు రావు. మురికి కాలువ అట్లనే ఉంటుంది. ఇన్నాళ్ళు లంకిని పెట్టి చేపించేది ఆయన ఓలో కేసీఆర్ అన్న లంకిని పెట్టి చేపించేది కేసీఆర్ అన్న. ఇప్పుడు కేసీఆర్ అన్న వేయండి మాకు కాలువ మురికి లేచింది ఆ దోమలకు తట్టుకోలేకపోతున్నాం. రేవంత్ అన్న కొంతమంది అన్నలు ఉన్నారు వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దోమలు కడుతున్నాయి ఇవాళ మళ్ళీ వస్తలేరు, మళ్ళీ ఎమ్మెల్యే వస్తలేరు, మన కార్పొరేటర్ వస్తలేరు, ఎవరు వస్తలేరు, మన ఎమ్మెల్యే లేదు కార్పొరేటర్ లేదు, ఎవరు వస్తలేరు. ఇంతకుముందు ఇట్లే ఉండేనా దోమలు ఇప్పుడేనా? ఇంతమంది ఇంకోటి ఇంతమంది అట్లా ఉండే ఇప్పుడు కూడా అంత ఉంది. అది ఎవరు రారు ఇంటికి, ఎవరు రారు అట్లా. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ అమ్మతో కూడా మాట్లాడు ఇక్కడ పోతున్నా ఇక్కడికి పోతున్నట్టు ఏం పని చేస్తారు? నేను అది కాచిగూడలేదు. ఇట్లా ఈ దోమలు ఉన్నాయా లేవా? ఎందుకంటే చాలా అయినాయి ఈ మధ్య, అన్ని చాలా దోమలు చాలా అయినాయి. ఇక్కడ ఎవరు పట్టించుకోరు సరిగా ఈ ఏరియాకు, ఎవరు రారు. కెమెరాలు పెట్టమన్నా పెట్టారు, దొంగతనాలు అవి ఇవి ఉంటాయి. ఏదైనా చెప్తే చెయ్యరు. ఇక్కడ ఎవరు లేరు పెట్టించుకోవడానికి. మాకు ఇబ్బంది ఉంది, దోమలు ఉంది, అన్నిట్లో ఉంది. కేవలం జస్ట్ ఎగ్జాంపుల్గా మనము తిలక్ నగర్ లాంటి ఒక కాలనీలో మాత్రమే ఎగ్జాంపుల్లో చూపిస్తా ఉన్నాం. ఇట్లా సిటీలో ఉన్నటువంటి చాలా కాలనీలు చాలా ప్రాంతాలు ఇదే పరిస్థితి. ఓవైపు అధికారులు ఏమో మొద్దు నిద్రలో ఉంటారు, ముఖ్యమంత్రి గారేమో సమీక్షలు చేస్తారు, అన్నీ చేస్తారు. అధికారులు మీరు పొద్దున్న లేచి డివిజన్లలో పోయి తిరగాలి, చెత్తను చూడాలి, చెత్తను తీయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తారు. బట్ అది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందో ఎక్కడ కనబడుతుంది. జనాలు అయితే ఎక్కడ కూడా అధికారులు వచ్చి తనిఖీలు చేసినట్టు, ఫాగింగ్ చేస్తున్నట్టుగా, ఈ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టుగా మాకైతే ఎక్కడ కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి దోమల నివారణకు చర్యలు తీసుకుంటుందా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తుందా? చాలా కథనాలు వస్తూ ఉన్నాయి దోమల మీద, బట్ ఎక్కడ కూడా స్పందించట్లేదు. సో తొలి వెలుగు మరొక ఎక్స్క్లూజివ్గా మరొక స్టోరీ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం 5 to ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా మనం ఏదైనా ఒక ప్రాంతంలో స్టే చేసే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా దోమలు ఏ స్థాయిలో మనుషులను ఇబ్బంది పెడతా ఉన్నాయి, రక్తం తాగుతూ ఉన్నాయి అనేది అటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసి మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా మీ ప్రాంతంలో కూడా దోమలు ఉన్నాయా లేవా? ఒకవేళ దోమలతో మీరు ఇబ్బందులు పడితే ప్రభుత్వాన్ని మీరు ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు? సో తొలి వెలుగు వేదికగా మీరు ప్రశ్నించే అవకాశం మీకు ఇస్తా ఉన్నాం. కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కాలనీ పేరు కావచ్చు, మీ ప్రాంతం పేరు ప్రశ్నించే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా మీ కాలనీకి, మీ ప్రాంతానికి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. సమస్యకు సొల్యూషన్ వచ్చేంత వరకు ఫైట్ చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, తిలక్ నగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.